బాబు బేరం అవ్వలేదు బాబు, ఇవాళ ఇవ్వలేను బాబు. అమ్మా, మీరు ఎంత కొట్టినా ఇచ్చుకోలేను బాబు. బాబు ఇవ్వలేను బాబు. బాబు గజేంద్ర, పోలీసులు కూడా ఏం చేయలేని రౌడీలకి ఇన్నాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పావు. నువ్వు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేము గజేంద్ర. ఇవి తీసుకో. వద్దా? భక్తులు ఏమిచ్చినా భగవంతుడు వద్దనడు. నువ్వు మాకు భగవంతుడితో సమానం. నీ పుణ్యవాణి ఇవాళ నుంచి వ్యాపారాలు హాయిగా చేసుకుంటాం. తీసుకో గజేంద్ర. ఓహో, గంజి వలకు పోసినందుకు తిట్టానని తెగ ఫీల్ అయిపోయి ఇప్పుడు ఇవి దొంగతనం చేసి తీసుకొచ్చావా? బ్యాంకు మేనేజర్లు గుల్ల చేసినందుకే నా మీద దొమ్మి కేసు పెట్టాడు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేసుకొచ్చినందుకు నన్ను పర్మనెంట్ గా బొక్కలో దొంచాలని చూస్తున్నావా? చెప్పు, ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు? నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావో చెప్పు. గురు చెప్పు, ఎక్కడ దొంగతనం గురు చెప్పరా? గురు చెప్పు. కొట్టదు గురు. నువ్వు చెప్పు. గురు చెప్పు. గురు మర్యాదగా చెప్తావు లేదా? చెప్పు. చెప్పు. చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావు? చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావు? చెప్పు. చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావు? చెప్పు. చెప్పు, ఎక్కడ దొంగతనం చేసావు? బాబు ఆగండి, అది దొంగతనం చేయలేదు. మేమే దానికి బహుమానంగా ఇచ్చాం బాబు. రౌడీలు మా దగ్గర దౌర్జన్యంగా మామూలు వసూలు చేస్తున్నారు. ఎన్నోసార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, అయినా లాభం లేకుండా పోయింది. ఇన్నాళ్ళకి మమ్మల్ని ఆదుకోవడానికి ఆ భగవంతుడు పంపినట్టుగా ఏనుగు వచ్చింది. ఆ రౌడీలను కొట్టి వాళ్ళకి బుద్ధి చెప్పింది. బాబు, ఇది జంతువైనా దాని మనసు చాలా గొప్పది. మేము బ్రతిమాలిస్తేనే అది అరటిపళ్ళు తీసుకుంది. పైగా తాను తినకుండా మీకు తెచ్చిచ్చింది బాబు. మేము ఒక సాయం చేయమని మిమ్మల్ని అడగటానికి వచ్చాం. మీ ఏనుగు రోజు మా రోడ్లో నిలబడితే ఆ రౌడీ వధులు మా జోలికి రారు. ఏనుగు అయ్యే ఖర్చు మేము భరిస్తాం. అంతేకాదు, మీకు షాప్ ఇప్పిస్తాం. మేమంతా కలిసి మీకు పెట్టుబడి పెడతాం. మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి. వ్యాపారం గురు, అదృష్టం కలిసి వచ్చింది, కాదనకు గురు. సరే, మీ ఇష్టం. వస్తాం బాబు, వెళ్ళొస్తాం గజేంద్ర.
సారీరా, నిన్నెంత దారుణంగా కొడుతుంటే ఎందుకు మౌనంగా ఊరుకున్నావు? నువ్వు తలుచుకుంటే నేనెంత చెయ్యని తప్పుకి అనవసరంగా తన్నులు తిన్నావు. ఈ విషయం చెప్పడానికి నీకు నోరు లేదన్న విషయం తెలిసి కూడా రెచ్చిపోయి మరీ కొట్టాను. మనుషులం కదా మేమంతే. గాజులు 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 శ్రీదేవి గాజులు, దివ్యభారతి గాజులు, నగ్మా గాజులు, మీనా గాజులు, రోజా గాజులు. ఇదిగో గాజుల అబ్బాయి, ఇలా రా. వస్తున్నానండి. నీ దగ్గర ఏమేమి గాజులు ఉన్నాయి? ఒక్క నిమిషం అండి. ఇవన్నీ చూశారు కదండి, నా దగ్గర మట్టి గాజులు, రబ్బర్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, అనేకమైన గాజులు ఉన్నాయండి అమ్మగారు. అంటే నీ దగ్గర పతివ్రతామ తల్లి గాజులు లేవా? ఎందుకు లేవు అమ్మగారు, నా దగ్గర సరిగ్గా అట్టడి గాజులే ఉన్నాయండి. అయితే ఇవ్వు. అట్టగనండి. అమ్మగారండి, ఈ గాజులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయండి. సైజు సరిపోతాయా? ఉండండి, వేసి చూస్తాను. పాపి, పతివ్రతామ తల్లిని నా చేయి పట్టుకుంటావట్రా? నిన్ను గాజు దొడుకుని చేపట్టుకున్నాడంటే పతివ్రతను అవమానించిన నువ్వు పచ్చడైపోతావు. ఏంటి బావా, ఎందుకు అలా ములుగుతున్నావు? నాకు ఇలాగే మూలగడం వచ్చు. ఏమైంది బావా? బుచ్చికి బుచ్చికి, నువ్వేమో నన్ను గాజుల వ్యాపారం చేయమన్నావు, నేను గాజులు తొడుగుదామని ఒక ఆవిడ చెయ్యి పట్టుకున్నాను అంతే. బుచ్చికో బుచ్చికి. పరాయి ఆడదని చెయ్యి పట్టుకుంటావా? అది కాదు. నిన్ను. అమ్ముడు, పట్టుకుంటావా? నిన్ను. ఇదెక్కడి గొడవే? అక్కడేమో ఆమె బుచ్చికి, ఇక్కడేమో నువ్వు బుచ్చికి. చేతులు పట్టుకోకుండా గాజులు ఇలా తొడుగుతారే? చెప్పా, ఇలాగైతే నేను వ్యాపారాలు చేయను. చెయ్యకపోతే నిన్ను పెళ్లి చేసుకోనుగా. ఇదెక్కడి బుచ్చికి బుచ్చికే? నా బంగారు బుచ్చికి కదా. అయితే చేస్తా చేస్తా. రాతినం ఏనుగు మీద ఇజ్జత్తో వదిలేసినాం. ఇప్పుడు ఆడిపోతారా? ట్యాక్స్ కట్టుండ్రి. ఏంటి బే కట్టేది? నువ్వే నాకు కూర్చుంది. నేనే బే. నువ్వు జానడంతా లేవు, మమ్మల్ని బే అంటావు. మాడి మీద కొడతా, మాడి పగులుతే. చెవదులు రేపటి నుంచి కనబడదా? ముక్కదులు ఎలాట్లేదు. రేయ్, ఇంత ఇట్లా కాదురా, ఒక్కొక్క ఇంటికి వీకుదాం. అబ్బా వదులు. ఏంట్రా లైన్లో నిలబడండి, ఒకళ్ళ చెంపలు ఒకళ్ళు వాయించుకోండి. నీ దాకా ఎందుకు గురు, వాళ్ళు నాకే భయపడుతున్నారు. నీ ముఖం ఒకసారి వెనక్కి చూడు. అది సంగతి. ఏం వాయించుకోరా? గజేంద్ర, చాలు. వెనక్కి తిరిగి చూడగొట్టిన పరిగెట్టు. రే గుండు, ఈ ఎల్ఆర్ తీసుకుని పార్సల్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్ గురు. గజేంద్ర, నువ్వు బ్యాంక్ వెళ్ళి ఇన్స్టాల్మెంట్ కట్టరా. నగలు పెట్టి ఎవరైనా కస్టమర్ మర్చిపోయారా? అబ్బా, ఎల్లో థ్రెడ్ మళ్ళీ వచ్చేసింది అన్నమాట. హాయ్ ఎనకబాయ్. ఎప్పుడు దిగబడ్డావు? ఏ ఎగబడతావా? ఎల్లో థ్రెడ్కి ముళ్ళేస్తావా? నేను వెయ్యనని ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సరే, నువ్వు చిన్నప్పుడు బొందు లాగులు వేసుకునేవాడివా, బొత్తాలు లాగులు వేసుకునేవాడివా? బొత్తాలు లాగు. బొత్తాలు ఊడిపోతే ఏం చేసేవాడివి? ఫస్ట్ సిగ్గుపడేవాడిని, తర్వాత కుట్టుకునేవాడిని. ముళ్ళు రాకపోయినా కుట్లు వచ్చనమాట. నీకెంతో చూస్తా, ఈ నీడిలోకి థ్రెడ్ ఎక్కించు. నీకేమన్నా మెంటలా? అలా ఊగుతుంటే ఎలా ఎక్కించను? అందుకే మరి కదిలే నీడిలో థ్రెడ్ అన్నా ఎక్కించు, కన్నెపిల్ల మెళ్ళలో ఎల్లో థ్రెడ్ అన్నా ముళ్ళే. ఆహా, తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకొచ్చావా? నేను వేయను. ఎలా వెయ్యవో చూస్తాను. అందాక ఈ రష్యా దట్టు పెట్టుకో.
రష్యాదంటే ఇంత రఫ్ గా ఉంటుందా?